మనం వాకింగ్ చేస్తున్నప్పుడు 5 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 1 మన నెక్ ఎలా ఉంది, 2 మన పోస్చర్ ఎలా ఉంది, 3 మన ఆర్మ్ స్వింగ్ ఎలా ఉంది, 4 మన ఫీట్ అంటే పాదం యొక్క మూమెంట్ ఎలా ఉంది, 5 బ్రీదింగ్ ఎలా ఉంది. ఈ 5 విషయాలు ఎప్పుడు వాకింగ్ అయినా, జాగింగ్ అయినా, రన్నింగ్ అయినా ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ మూమెంట్ ఎలా ఉండాలంటే అది వాకింగ్ అయినా, జాగింగ్ అయినా, రన్నింగ్ అయినా కూడా మీకు నెక్ ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి. చాలామంది కిందకి చూసి నడవమంటే కిందకి ఇలా నెక్ ఉంచుతారు. నెక్ ఉంచకూడదు. నెక్ ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి. ఇయర్స్ షోల్డర్ లెవెల్లో ఉండాలి, షోల్డర్స్ ఏమో హిప్ లెవెల్లో ఉండాలన్నమాట. ఈ రకంగా పోస్చర్ ఉండాలి. ఎప్పుడు ఐ మూమెంటే, గేజింగే అంటే ముందుకే చూడాలి. కనీసం వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక 15 నుంచి 20 మీటర్ల ముందు కనిపించేటట్టు ఇలాగ చూస్తూ ఉండాలన్నమాట. అదే జాగింగ్ అనుకోండి, ఈ ఐ మూమెంట్ కొంచెం డౌన్ చేస్తాం. రన్నింగ్ అనుకోండి ఇంకా డౌన్ చేస్తాం అనమాట. ఓన్లీ ఐ మూమెంటే మూవ్ అవ్వాలి తప్ప నెక్ బెండ్ చేయకూడదు అనమాట. ముందుకు ఇలా వంచకూడదు, నెక్ ఇలా వంచకూడదు. ఆర్మ్ స్వింగ్ ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా చేతులు ఊపుతాం కదా, బాగా మార్చింగ్ చేస్తున్నట్టు ఊపకూడదు అనమాట. జెంటిల్గా ఊపాలి. అది కూడా ఆపోజిట్ లెగ్తో సింక్రొనైజ్ అవ్వాలి. అంటే మీరు లెఫ్ట్ లెగ్ ముందు వేస్తూ ఉంటే రైట్ హ్యాండ్ రావాలన్నమాట. అలాగే రైట్ లెగ్ వేస్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ రావాలి. సో ఆపోజిట్ లెగ్తో సింక్రొనైజ్ అవ్వాలన్నమాట ఆర్మ్ స్వింగ్ ఎప్పుడు కూడా. అండ్ దెన్ ఫీట్ మూమెంట్ ఎలా ఉండాలి. ఫీట్ ఎప్పుడు కూడా మీరు నడిచేటప్పుడు పాదం యొక్క హీల్ ముందు స్ట్రైక్ చేయాలన్నమాట. అంటే ఇది ఫ్లోర్ అనుకుంటే హీల్ ఇలా స్ట్రైక్ చేసి పాదం ఇలా ఆంచాలి. అంటే హీల్ స్ట్రైక్ చేసి పాదం ఇలా ఆంచాలన్నమాట. చాలామంది ఫీట్ అంతా ఇలా వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. ఎప్పుడు హీల్ ముందు ఆంచాలి, ఆ తర్వాత పాదం ఆంచాలి. ఎంత స్టెప్ తీసుకోవాలంటే 1 to 1.5 ఉండేటట్టు. అంటే బాగా పొడుగ్గా ఉన్నవాళ్ళు అయితే 1.5 ఫీట్ తీసుకుంటారు. కొంచెం పొట్టుగా ఉన్నవాళ్ళు 1 ఫీట్ అడుగు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎన్ని స్టెప్స్ వేయాలి? సెకండ్కి ఒక స్టెప్ చొప్పున నిమిషానికి 60 నుంచి 70, 80 సార్లు. మీరు 80 స్టెప్స్, కొంచెం స్పీడ్గా నడిచేవాళ్ళు 80 స్టెప్స్. కనీసం సెకండ్కి ఒకటి అనుకున్నా నిమిషానికి 60 నుంచి 80 స్టెప్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ రకంగా మీరు హీల్ స్ట్రైక్ చేయాలి, ఆ తర్వాత ఫుట్ ఫ్లాట్, హీల్ ఆఫ్ అలా ఉండాలన్నమాట. ఇకపోతే బ్రీదింగ్ ఎలా ఉండాలి, చాలామంది అడుగుతూ ఉంటారు. వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు బ్రీదింగ్ గురించి పట్టించుకోకండి. ఎందుకంటే అంత ఆక్సిజన్ డిమాండ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి బ్రీదింగ్ ఇన్వాలంటరీగా దానిపైన చేసుకుంటూ ఉంటుందన్నమాట. మీరు బ్రీదింగ్ గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయనవసరం లేదు. బ్రిస్క్ వాకో, జాగో లేకపోతే రన్నింగ్ చేసేటప్పుడు మీకు ఆక్సిజన్ డిమాండ్స్ పెరుగుతాయి కదా, అప్పుడు మీరు కాన్షియస్గా బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప నార్మల్ జెంటిల్ వాక్ చేసేటప్పుడు మీరు బ్రీదింగ్ గురించి మర్చిపోవచ్చు. థ్యాంక్ యూ.